ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎంపీ ఈటెల 1,00,000 మంది జన సమీకరణ మల్కాజ్గిరి పార్లమెంటు నుండి జరగబోతున్నట్లుగా వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న సభ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం సన్నాహక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు 7,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించనున్నట్లుగా వివరాలు వెల్లడించారు. రాబోయే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మోదీ ప్రసంగించనున్నారని చెప్పారు ఈటెల రాజేందర్. కంటోన్మెంట్ లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్ లో గొప్ప బహిరంగ సభ వారి సమీక్ష జరగబోతా ఉంది. మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వారు అడుగు పెడుతున్నారు. ఒక 7,000 కోట్ల రూపాయలతో తెలంగాణలో పలు రకాల అభివృద్ధి పనులను పూర్తి చేసుకొని వాటి తెలంగాణ ప్రజలకు అంకితం చేసే దాంట్లో వారు రాబోతున్నారు. వారి రాక సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభ మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి ఈ గ్రౌండ్కి ఆనుకున్న ప్రాంతం అంతా కూడా మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి 40 లక్షల ఓట్లతో ప్రథమ స్థానంలో నియోజకవర్గం కాబట్టి దాదాపు 1,00,000 మంది ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కూకట్పల్లి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఈ 7 నియోజకవర్గాల్లో కలిపి దాదాపు 1,00,000 మందిని తరలించాలని చెప్పి మా ప్రాంత కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మా జిల్లా అధ్యక్షులు కావచ్చు, మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం.